11th జూన్ 2024 బులంద్ షహర్ ఉత్తరప్రదేశ్. ఈ రోజు నుంచి కొన్ని రోజుల ముందు జరిగిన ఈ కేసు గురించి వింటే మీకు తెలుస్తుంది మన లోకంలో మెంటలీ అన్స్టేబుల్ ఉన్న జనాలు ఎక్కువే ఉన్నారని. ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు అక్కడ లోకల్స్ కి ఇదొక నార్మల్ డేనే. కానీ మధ్యాహ్నం అయ్యే వరకు కొంతమంది కన్ను అక్కడే దగ్గరలో ఉన్న శ్మశానంలో ఒక డెడ్ బాడీ మీద పడింది. బాడీ మొత్తం బ్లడ్ తో తడిసిపోయింది అండ్ తనని గొంతు కోసి చంపేశారు. విజువల్స్ ఎంత డేంజర్ ఉండే అంటే అక్కడ చూసే వాళ్ళకి ఒక హారర్ మూవీ సీన్ లాగా అనిపించింది. వాళ్ళకి అక్కడ ఒక 30 years అమ్మాయి ఆస్మా బాడీ కనిపించింది. కానీ అమ్మాయి బాడీ అక్కడికి ఎలా వచ్చింది, అసలు ఏమని ఎవరు చంపారు? వెల్కమ్ టు డార్క్ సైడ్ తెలుగు. యు ఆర్ వాచింగ్ ద కేస్ ఆఫ్ సైకో బాయ్ ఫ్రెండ్ అద్నాన్ అండ్ ఆస్మా. 2 years బ్యాక్ ఆస్మాకి సలీం అనే వాడితో కొత్తగా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి బులంద్ షహర్ లో ఖుర్జా నగర్ కి షిఫ్ట్ అయ్యారు. అక్కడ చాలా కష్టపడి ఒక కొత్త ఇల్లు వెతికారు వాళ్ళు ఉండడానికి. కానీ ఆ ఫ్లాట్ లో వీళ్ళు ఒక్కళ్ళే ఉండేవారు కాదు, వీళ్ళతో పాటు వేరే రెంటర్స్ కూడా ఉండేవాళ్ళు. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఇలా అనుకోండి, ఒక ఫ్లాట్ లో చాలా తక్కువ ఇన్కమ్ ఉండేవాళ్ళు గానీ లేదా చాలా పవర్టీలో ఉండేవాళ్ళు గానీ ఒక ఫ్లాట్ ఆర్ ఒక ఇల్లు తీసుకొని కలిసి ఉండేవాళ్ళు. సో వీళ్ళందరూ కలిసి ఇల్లు షేర్ చేసుకునేవాళ్ళు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సలీం దగ్గర ఎక్కువ డబ్బు ఉండేది కాదు అని, సలీం కూడా అంత స్టేబుల్ కాదు అని. హోటల్లో ఒక లేబర్ పని చేసేవాడు, వచ్చే శాలరీ మొత్తం ఫ్యామిలీ పై ఖర్చు పెట్టేవాడు. సలీం ఆస్మా ఎక్కడైతే రెంట్ కి ఉండేవాళ్ళో అక్కడే అద్నాన్ అనేవాడు తన ఫ్యామిలీతో ఉండేవాడు. అద్నాన్ కి కూడా పెళ్లి అయింది. వాడు తన వైఫ్ తో కలిసి ఈ ప్లేస్ లో ఉండేవాడు. సో షేరింగ్ దిస్ హోల్ ప్లేస్ విత్ హిస్ వైఫ్ అండ్ ఆస్మా అండ్ సలీం. ఇన్ కేస్ మీకు ఇది కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తే వాళ్ళందరూ ఒకే రూమ్ లో కాదు, సెపరేట్ రూమ్స్ లో ఉండేవాళ్ళు, కానీ ఒకటే ప్లేస్ లో. అద్నాన్ అండ్ సలీం ఇద్దరు ఫైనాన్షియల్ గా వీక్ ఉండే, కానీ అద్నాన్ వాజ్ అ యూనిక్ క్యారెక్టర్ ఇన్ అ వే. అద్నాన్ కి బాలీవుడ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. మూవీస్ చూసిన ప్రతిసారి తనని ఆ మూవీలో మెయిన్ క్యారెక్టర్ లాగా ఇమాజిన్ చేసుకునేవాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మూవీస్ కి అభిమానం ఉండడంలో ఏం తప్పుందని, కానీ గుర్తుంచుకోండి ఈ కేస్ లో ఇదొక ఇంపార్టెంట్ క్లూ అవ్వబోతుంది. అద్నాన్ కి మూవీస్ చూడడం, ఎస్పెషల్లీ బాలీవుడ్ మూవీస్ చూడడం చాలా ఇష్టం. తన నిజ జీవితంలో కూడా ఫిల్మ్ స్టైల్లో జీవించేవాడు. తన ఫేవరెట్ క్యారెక్టర్స్ లాగా యాక్ట్ చేసేవాడు. తన ఫేవరెట్ మూవీ డైలాగ్స్ చెప్పేవాడు. అద్నాన్ వాస్ సో అబ్సెస్డ్ విత్ మూవీస్ అండ్ మూవీ క్యారెక్టర్స్. ఒకవైపు సలీం తన వైఫ్ ఆస్మా కోసం చాలా కష్టపడి డే అండ్ నైట్ తనని మంచిగా చూసుకోవడానికి ట్రై చేసేవాడు. కానీ అద్నాన్ కి మాత్రం తన వైఫ్ మీద ఎక్కువ ప్రేమ ఉండేది కాదు. సలీం పనికి వెళ్ళినప్పుడు అద్నాన్ ఆస్మాని అబ్జర్వ్ చేశాడు. ఫస్ట్ సైట్ లోనే అద్నాన్ కి ఆస్మా నచ్చేసింది. హీ లైక్డ్ హర్ అండ్ పెళ్లి అయినా కూడా తను ఆస్మాని అప్రోచ్ చేసి తనకి క్లోజ్ అవ్వడానికి ట్రై చేశాడు. సర్ప్రైజింగ్లీ ఆస్మాకి కూడా అద్నాన్ నచ్చేశాడు. సలీం తన కోసం ఎంత కష్టపడుతున్నాడో ఆస్మా ఆ విషయం గురించి ఆలోచించకుండా అద్నాన్ ని అప్రోచ్ చేసింది అండ్ తను కూడా క్లోజ్ అవ్వడం మొదలు పెట్టింది. అండ్ నౌ ఆస్మా అద్నాన్ ని ఇష్టపడుతుంది. సలీం తన పని వల్ల ఫుల్ డే హోటల్లో బిజీగా ఉండేవాడు. సో తనకి వెనుక ఆస్మా అండ్ అద్నాన్ కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారో సలీం కి అసలు ఏమీ ఐడియా లేదు. కొన్ని రోజుల్లో ఈ మీటింగ్స్ ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లో మారిపోయింది. ఆస్మా అండ్ అద్నాన్ ఇద్దరు వాళ్ళ పార్ట్నర్స్ ని చీట్ చేస్తున్నారు. కానీ కొన్ని రోజులలో సలీం ఆస్మా అండ్ అద్నాన్ మధ్య ఏం జరుగుతుందో నోటీస్ చేశాడు. అందుకే సలీం డిసైడ్ అయ్యాడు ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉండొద్దు అని. ఆస్మా అండ్ సలీం వెంటనే సిటీలో వేరే లొకాలిటీలో రెంట్ కి ఇల్లు తీసుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. సలీం ఫుల్ ట్రై చేశాడు అద్నాన్ అండ్ ఆస్మా ని సెపరేట్ చేయడానికి. వాళ్ళని దూరం పెట్టి వాళ్ళు కలవకుండా ఉంటే ఒకరిని ఒకరు మర్చిపోతారు అని అనుకున్నాడు. కానీ సలీం కి తెలియదు తను ఆలోచించేది టోటలీ తప్పు అని. నేను ముందు చెప్పినట్టు అద్నాన్ కి మూవీస్ అంటే చాలా ఇష్టం. సో హీ వాజ్ వెరీ ఫిల్మీ. అద్నాన్ కి ప్రేమ దూరం అయిపోవడం తన జీవితంలో ఒక చాప్టర్ లాగానే ఉండే అండ్ దాన్ని తొందరగా ఓవర్కమ్ చేయాలనుకున్నాడు. అద్నాన్ నుంచి దూరం అయినాక కూడా ఆస్మా అండ్ అద్నాన్ ఒకరికొకరు కలవడం ఆపలేదు. ఇన్స్టెడ్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్ గా కలవడం మొదలు పెట్టారు. అద్నాన్ ఆస్మాని కలవడానికి దగ్గరలో ఉన్న శ్మశానం కి పిలిచేవాడు. ఇదొక స్మార్ట్ మూవ్, ఎందుకంటే శ్మశానం యూజువల్లీ ఖాళీగా ఉంటుంది అండ్ అక్కడికి ఎవ్వరూ రారు. సో ఇది వాళ్ళకి కలవడానికి ఒక పర్ఫెక్ట్ ప్లేస్. అద్నాన్ ఆస్మాని ఎంత ఇష్టపడుతున్నాడంటే తను ఆస్మాకి ఒక ఫోన్ కూడా గిఫ్ట్ చేశాడు. సో దాట్ వాళ్ళిద్దరు ఫోన్ లో మాట్లాడడానికి. ముందు చిన్న కీప్యాడ్ ఫోన్స్ వస్తుండే కదా అదే, కానీ ఆ ఫోన్ లో ప్రాబ్లం ఏంటంటే వాయిస్ క్లియర్ గా వచ్చేది కాదు. అప్పుడు అద్నాన్ తన సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టి ఆస్మాకి ఒక 10,000 ఫోన్ గిఫ్ట్ చేశాడు. ఇది గుర్తుంచుకోండి, అద్నాన్ దగ్గర డబ్బు ఉండేది కాదు. 10,000 అంటే అది తన లైఫ్ లో చాలా పెద్ద అమౌంట్. ఎట్ ద సేమ్ టైం అద్నాన్ తన వైఫ్ కి ఏమీ గిఫ్ట్ ఇచ్చేవాడు కాదు, కానీ ఆస్మాకి మాత్రం 10,000 ఫోన్ ఇచ్చాడు. గర్ల్ ఫ్రెండ్ మీద ఖర్చు పెట్టడానికి తన దగ్గర చాలా డబ్బులు ఉన్నట్టు ఉండే. సో బేసికలీ అద్నాన్ ప్రేమలో పిచ్చోడైపోయాడు. తన ఇష్టపడిన వేరే వాడి వైఫ్ మీద ఎంత అంటే అంత ఖర్చు పెట్టేవాడు. ఆబ్వియస్లీ అద్నాన్ ఇవన్నీ అఫోర్డ్ చేయలేడు. బట్ ఇవన్నీ చేయకపోతే తన బ్రెయిన్ లో హీరో ఇమేజ్ ని ఎలా మెయింటైన్ చేయగలడు? ఆస్మాకి కూడా అద్నాన్ సో కాల్డ్ ప్రేమ అండ్ అటెన్షన్ చాలా నచ్చింది. ఎక్కడైతే సలీం బేర్లీ తన ఫ్యామిలీని పోషించేవాడో, కానీ అద్నాన్ మాత్రం ఆస్మాకి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇస్తూ ఇంప్రెస్ చేసేవాడు. కానీ ఆస్మా ఇది మర్చిపోయింది, ఒకవేళ మనిషి తన థ్రిల్స్ కోసం ఇన్ని చేయగలడో, తన ఫైనాన్షియల్ కండిషన్ ని మర్చిపోగలడో, తన ఫ్యామిలీ గురించి మర్చిపోగలడో, ఆ
మనిషి ఇంకేం చేయగలడు అని. వాళ్ళు ఇద్దరు ప్రేమలో ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ సిచ్యువేషన్ మొత్తంలో అద్నాన్ ఇంకా ఆస్మా పార్ట్నర్స్ మాత్రమే సఫర్ అవుతున్నారు. అద్నాన్ ఇప్పుడు మొత్తం ఫోకస్ ఆస్మా మీద పెట్టి తన వైఫ్ గురించి ఆలోచించేవాడు కాదు. ఆస్మా కూడా సిమిలర్ గా బిహేవ్ చేసేది. సలీం గురించి ఏమీ పట్టించుకునేది కాదు. ఆస్మా హస్బెండ్ సలీం కి ఇది తెలిసింది. అద్నాన్ నుంచి దూరం అయినాక కూడా వాళ్ళు ఇంకా ఫ్రీక్వెంట్ గా కలుస్తున్నారు అని. సలీం కి ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది ఈ ఎఫ్ఐఆర్, ఈ రిలేషన్షిప్ ఇప్పుడు తన కంట్రోల్లో లేదు అని. అన్ని తెలిసి కూడా సలీం ఏం చేయలేకపోతుండే. ఎందుకంటే అద్నాన్ అస్సలు మంచివాడు కాదు. తను ఒక సైకో. తనకి లైఫ్ ఒక బాలీవుడ్ మూవీ. ఆస్మాకి ఇది తెలియక లేక తెలిసి కూడా ఇగ్నోర్ చేసేది. కానీ తొందరలోనే వీళ్ళ ప్రేమ ద్వేషంగా మారబోతుంది. అండ్ ఆస్మాకి అద్నాన్ నిజమైన రూపం కనబడబోతుంది. కొన్ని రోజుల నుంచి అద్నాన్ ఈ విషయం నోటీస్ చేస్తాడు. దట్ అద్నాన్ ఆస్మాకి కాల్ చేసిన ప్రతిసారి బిజీ వస్తుండే లేదా ఆస్మా కాల్ లిఫ్ట్ చేసేది కాదు. ఈ విషయం మీద వీళ్ళిద్దరి మధ్యలో చాలా కొట్లాటలయ్యిండే. అద్నాన్ కి ఒక డౌట్ వచ్చింది. ఎలాగైతే ఆస్మా తన హస్బెండ్ ని చీట్ చేసిందో నా కోసం, అలాగే వేరే వాళ్ళ కోసం నన్ను కూడా చీట్ చేస్తుందా అని. వేరే వాడితో ఎవరితో అయినా మాట్లాడుతుందా అని అద్నాన్ అనుకున్నాడు. సో వాళ్ళ ఇద్దరి మధ్యలో చాలా కొట్లాటలైనాయి. అద్నాన్ 24 గంటలు కోపం ఉంటుండే. కోపంతో రగిలిపోతున్న అద్నాన్ ఆస్మాకి ఎలాగైనా పనిష్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. 11th జూన్ ట్యూస్డే అద్నాన్ ఆస్మాని కలవడానికి ఆ శ్మశానంలో పిలిచాడు. వాళ్ళు ఇద్దరు ఎప్పుడు అక్కడే కలిసేవాళ్ళు. సో ఆస్మా ఎక్కువ ఆలోచించకుండా అద్నాన్ పిలవగానే అక్కడికి వెళ్ళింది. ఆస్మా అక్కడికి రాగానే అద్నాన్ తన ఫోన్ తీసుకొని చెక్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు తను గమనించాడు అద్నాన్ మరియు సలీం తో పాటు ఇంకా చాలా మంది అబ్బాయిలతో కూడా ఆస్మా మాట్లాడుతుందని. కోపం ఇంకా చాలా పెరిగింది. తను తెలుసుకున్నాడు ఆస్మాపై తన టైం అండ్ మనీ రెండు వేస్ట్ చేశా అని. ఆస్మా ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఏమైనా చెప్పే ముందే అద్నాన్ తన పాకెట్ నుండి ఒక చాకు తీసుకొని ఆస్మా మూవ్ అయ్యే ముందే తన గొంతు కోసేశాడు. విదిన్ ఫ్యూ సెకండ్స్ ఆస్మా జీవితం అక్కడే శ్మశానంలోనే ఎండ్ అయిపోయింది. అది కూడా తన లవర్ ద్వారానే. అద్నాన్ యాక్చువల్ గా అక్కడికి ఆస్మాని చంపడానికి వచ్చాడు. కానీ దానికంటే ముందు కన్ఫర్మ్ చేసుకున్నాడు. మీకు డౌట్ వచ్చిండొచ్చు అద్నాన్ ఆస్మాని చంపేటప్పుడు ఆస్మా అరిచి ఉండొచ్చు కదా, అసలు ఎలా ఎవ్వరు నోటీస్ చేయలేదు అని. ఈ సంఘటన మొత్తం ఒక శ్మశానంలో జరిగింది. అవి మోస్ట్లీ ఎంటీగా ఉంటాయి మరియు పొద్దున అక్కడికి ఎవ్వరు రారు. అద్నాన్ ఇది చేస్తున్నప్పుడు ఎవ్వరు కూడా చూడలేదు. అందుకే తను సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. నన్ను ఎవ్వరు పట్టుకోలేరు అని ఒక చిన్న ఊహతో. కానీ అద్నాన్ మర్చిపోయింది ఏంటంటే ఇది ఒక మూవీ కాదు, ఇది రియల్ లైఫ్ అని. రోజు మొత్తం ఆస్మా బాడీ అక్కడే శ్మశానంలో పడి ఉంది. ఎవ్వరు కూడా చూడలేదు. కానీ డే టైమ్ లో కొంతమంది శ్మశానంకి వచ్చారు. వాళ్ళు ఆస్మా బాడీని చూసి పోలీస్ కి రిపోర్ట్ చేశారు. ఆస్మా శ్మశానం నుంచి కొంచెం దూరంలో ఉండేది. అందుకే అక్కడ ఉన్న వాళ్ళకి ఆస్మా బాడీని ఐడెంటిఫై చేయడం కష్టమైంది. పోలీస్ ఆస్మా బాడీని అటాప్సీకి పంపించింది అండ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. మీన్ వైల్ ఆస్మా హస్బెండ్ సలీం తన వర్క్ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చి ఆస్మా లేకపోవడం వల్ల భయపడి పోలీస్ దగ్గరికి వెళ్లి తన వైఫ్ మార్నింగ్ నుంచి ఇంటికి రాలేదు అని కంప్లైంట్ ఫైల్ చేశాడు. పోలీస్ డాట్స్ కనెక్ట్ చేసి శ్మశానంలో దొరికిన బాడీ ఆస్మాది అని ఐడెంటిఫై చేసింది. సలీం ని క్వశ్చన్ చేశాక పోలీస్ కి క్లియర్ అయింది ఆస్మాని అద్నానే చంపాడు అని. సేమ్ డే పోలీస్ అద్నాన్ ఇంటికి వెళ్లి తనని అరెస్ట్ చేశారు. అద్నాన్ ఇంటిలో పోలీస్ కి అద్నాన్ మరియు మర్డర్ వెపన్ కూడా దొరికింది. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే అద్నాన్ కి అస్సలు రిగ్రెట్ లేదు. అరెస్ట్ అయిన వీడియోలో చూస్తే తను నవ్వుతూ హెయిర్ సెట్ చేసుకుంటూ చాలా సంతోషంగా కనిపిస్తాడు. తనకి కొంచెం కూడా బాధ ఆర్ థాట్ లేదు ఒక మర్డర్ చేశా అని. అండ్ తనకి ఇది ఒక మూవీ సీన్ లా ఉంది పోలీస్ హీరోని అరెస్ట్ చేస్తున్నట్టు. తర్వాత ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. దాంట్లో తను నవ్వుతూ అంతా నేనే చేశా అని ఒప్పేసుకున్నాడు. बल्लू बल्लू हाँ क्यों हत्या की, क्या मामला था? क्यों हत्या करी? मोहब्बत में धोखा दे दिया और धोखे तो देने की सजा एक ही सिर्फ मौत काट डाली करती किस चीज से खाती? चाकू से। అసలు ఎందుకు చంపావని అడిగితే మోసం చేసింది ప్రేమలో మోసం చేస్తే చంపాల్సిందే కదా అని చెప్పాడు. ఒకవేళ నాకు ఫ్రెండ్ మోసం చేస్తే కూడా ఇదే చేస్తా అని చెప్పాడు. తను సంజయ్ దత్ కి చాలా పెద్ద ఫ్యాన్ అని అండ్ తను చేసింది ఖల్నాయక్ మూవీలో బల్లు బలరాం క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేశా అని అడ్మిట్ చేశాడు. कौन सी फिल्म देख के करा ये कांड? बल्लू संजय दत्त फैन हूँ संजय दत्त का सर में। और क्या बिल्लू संडा कहाँ है इस वक्त? बिल्लू सांडा तो मर गया, हाँ, एनकाउंटर कर दिया उसका। अच्छा और क्या, मेरा का एनकाउंटर कोई होगा भाई? एक मर्डर करा है मैंने तो 10 मर्डर कोई करे। కానీ ఐరనీ ఏంది అంటే ఖల్నాయక్ మూవీలో బల్లు సాక్రిఫైస్ చేస్తాడు తన ప్రేమ కోసం. కానీ ఇక్కడ అద్నాన్ తన ప్రేమని చంపడం జరిగింది. ఆస్మా వల్ల 2 years వేస్ట్ చేశా అని పోలీస్ కి అద్నాన్ చెప్పాడు. అండ్ లాస్ట్ లో తను పోలీస్ కి థ్రెటన్ చేసి చెప్పాడు ఎవరైనా తన ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తే నేను అందరినీ బాంబ్ తో చంపేస్తా అని. ఎట్లాస్ట్ ఇప్పుడు అద్నాన్ ని పోలీస్ అరెస్ట్ చేసింది. ఆల్సో అన్ని ఎవిడెన్స్ తనకి అగైన్స్ లో ఉన్నాయి. సో తనకి చాలా త్వరగా పనిష్మెంట్ కూడా దొరుకుతుంది. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఒకవేళ మీకు ట్రూ క్రైమ్ వీడియోస్ చూడడం ఇష్టం ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బికాజ్ మన పేజ్ లో ఎవ్రీ వీక్ ఒక ట్రూ క్రైమ్ వీడియో అప్లోడ్ అవుతుంది. ఈ కేసు నుంచి మీరు ఏం నేర్చుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్టే ట్యూన్. ఐ విల్ సీ యు గైస్ సూపర్ సూన్. బై.